ఆశీర్వచన పూర్వకంగా ఈ పంచాంగ పఠనాన్ని ఆరంభం చేస్తున్నాను. ఏమిటి విశ్వావసు? 355 రోజులతో 12 నెలలతో ప్రభవాది 60 సంవత్సరములలో 39వ సంవత్సరంగా మన ముందుకొచ్చింది. విశ్వేషాం వసు యస్మాత్ ఇది విశ్వావసు, లేదా విశ్వం వసు యస్య విశ్వావసు. విశ్వస్య వసురాటోః పూర్వపదాంతస్య దీర్ఘః విశ్వశబ్దస్య దీర్ఘస్యాద్ వసౌరాట్ శబ్దే చ పరే విశ్వశబ్దస్య వసురాడితే తయోరుత్తరపదయోః దీర్ఘ ఆదేశో భవతి ఇది వ్యాకరణ సూత్రేణ. అంటే ఈ పదం ఎలా వచ్చింది అనే దానికి మన శాస్త్రము ఎంత అద్భుతంగా మనకు చెప్పిందో చూడండి. ఎవరు విశ్వావసు? ఎందుకంటే ఎక్కడ చూచినా భయం, సందేహం, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, ఏమవుతుందో, టీవీలు భయపెట్టిస్తున్నాయి, సోషల్ మీడియా భయపెట్టిస్తూ ఉంది. ప్రజలంతా షడ్గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, ఇది అది అని భయపడుతూ ఉన్న సమయంలో మరి ఏమిటి విశ్వావసు? ఈ శబ్దం ఎంత గొప్పదో తెలుసా? విశ్వేషాం వసు యస్మాత్, లేదా విశేషాం వసు యస్మాత్ విశ్వం వసు యస్య. ఈ ప్రపంచం మొత్తానికి ధనాన్ని ప్రసాదించి ధనము కలిగినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వం విష్ణు వషట్కారః భూత భవ్య భవత్ప్రభు అని మొదలుపెట్టినటువంటి ఆ విష్ణు భగవానుడి యొక్క నామముతో వచ్చినటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరం. భగవంతుడుండగా మనకేమి భయము? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. కాబట్టి సందేహాలు వదలండి, ఆ సంశయాలు పెట్టుకోవద్దు. అంతా మంచి జరుగుతుంది, అన్ని వైభవాలు కలుగుతాయి. విశ్వేషాం వసు. ఈ మధ్య ప్రజల్లో డబ్బు దివ్వట్లేదు, రిజిస్ట్రేషన్లు కావట్లేదు. మరల రిజిస్ట్రేషన్లు పరుగులెత్తి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం ఉరకబోతోంది. ఈ సంవత్సరంలో తెలంగాణలో అద్భుతంగా ఉండబోతోంది అని మనకు సంకేతాలు ఇస్తోంది విశ్వావసు నామ సంవత్సరం.